గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 175th డైలీ మనీ షో. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 145 పాయింట్స్ పెరిగి 60,967 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 10 పాయింట్స్ పెరిగి 18,125 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి ర్యాలీ కనబడింది. ఈ సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయినా మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్ నెగిటివ్లో క్లోజ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియోస్లోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బాగా ఈరోజు ప్రెషర్ కనబడింది. ఏదైతే లాస్ట్ వీక్లో మనకు ప్రెషర్ కనబడిందో ఈరోజు కూడా అది కంటిన్యూ అయింది. దీనికి రీజన్ మనకు తెలుసు, లాస్ట్ వీక్లో కూడా మాట్లాడుకున్నాం. బేసికల్లీ ఏదైతే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోవడంతో వాళ్ళ మార్జిన్స్ మీద, ప్రాఫిటబిలిటీ మీద ఇంపాక్ట్ ఏదైతే చూస్తున్నాం, బ్యాక్ టు బ్యాక్ చాలా రిజల్ట్స్లోని మనం ఇంపాక్ట్ చూస్తున్నాం కదా. కమింగ్ ఏవైతే కంపెనీల రిజల్ట్స్ రాబోతున్నాయి డెఫినెట్లీ ఆ కంపెనీస్లో కూడా మనం ఈ ఇంపాక్ట్ చూడొచ్చు. కాబట్టి అదొకటైతే నేను పెట్రోల్ ప్రైజులు చూసినట్టయితే పెట్రోల్ ప్రైజులు కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. చాలా స్టేట్స్లో పెట్రోల్ ప్రైస్లు ఇయర్లోనే హైయెస్ట్ ప్రైస్కి రీచ్ అవుతుంది. ఇలా పెట్రోల్ ప్రైస్ పెరుగుతున్నది అనుకోండి, కమింగ్ మంత్స్లో కూడా ఆర్ కమింగ్ క్వార్టర్స్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరగచ్చు కదా. సో ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఏదైతే మనం ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం, ఇది కమింగ్ క్వార్టర్స్లో కూడా కంటిన్యూ వచ్చిన ఫియర్ ఏదైతే ఉన్నదో, ఈ ఫియర్ వల్ల కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్స్లో అయితే మనకి బాగా ప్రెషర్ అయితే కనబడుతుంది. ఈ స్టాక్స్ యాక్చువల్లీ లాస్ట్ 1.5 ఇయర్లో చూసినట్టయితే బాగా ర్యాలీ అయ్యాయి. ఏవైతే బాగా పెరిగిన తర్వాత మనకి పుల్ బ్యాక్ కనబడుతుంది. కొన్ని స్టాక్స్ అయితే ఎక్సెసివ్గా పెరిగినవి అయితే డెఫినెట్గా వెనక్కి రావాల్సిందే. అండ్ ఇంకొన్ని కేటగిరీ ఆఫ్ స్టాక్స్లో లైక్ ఫార్మా, కెమికల్ స్టాక్స్లో కొంచెం ఎక్కువగానే ప్రెషర్ కనబడుతుంది. అంటే ఎక్కువగానే కొంచెం స్టాక్స్ డిస్కౌంట్ రేంజ్కి అయితే వచ్చేసినట్టుగా కనబడుతుంది. ఇంకొంచెం రిజల్ట్స్ తర్వాత ఏమైనా పుల్ బ్యాక్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ మనం అది ఆపర్చునిటీ కింద చూడొచ్చు. క్వాలిటీ కంపెనీస్ మనకి రీజనబుల్ వాల్యుయేషన్లో దొరికినట్టయితే గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకోవడం బెటర్. ఇది మనం బాటమ్ని అయితే మనం ఎగ్జాక్ట్ బాటమ్ని క్యాచ్ చేయలేం. సో ఓవర్ ఏ పీరియడ్ మనం స్టాగర్డ్ మేనర్లోని మన పోర్ట్ఫోలియో స్టాక్స్ మంచి కంపెనీలు కరెక్ట్ అవుతున్నాయంటే మాత్రం కరెక్షన్ని ఆపర్చునిటీ కింద యూటిలైజ్ చేసుకుని స్టాగర్డ్ మేనర్లో అక్యుములేట్ చేసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ క్వార్టర్లో ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయి, రిజల్ట్స్లో నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ సేల్స్లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నాయి. బట్ కానీ ఓన్లీ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ వల్ల మార్జిన్స్ మీద, ప్రాఫిటబిలిటీ మీద అయితే ఇంపాక్ట్ కనబడుతుంది. ఇది షార్ట్ టర్మ్ ఫినామినా ఉండొచ్చు. నెక్స్ట్ 1 to 2 quarters ఆర్ 3 quarters మ్యాక్సిమం స్ట్రెచ్ అవచ్చు, అంతకు మించి స్ట్రెచ్ అవ్వదు. సో ఈ పీరియడ్లో మనకు మార్కెట్లో ఏదైతే ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఈ ప్రెషర్ని మనం ఆపర్చునిటీ కింద మలుచుకున్నట్టయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయంకి వచ్చినట్టయితే ఈరోజు సెషన్లో 2% పైన పెరిగింది. దీనికి వన్ ఆఫ్ ది మేజర్ కంట్రిబ్యూటర్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ మాట్లాడినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐసిఐసిఐ బ్యాంక్ సాలిడ్ నెంబర్స్ అనౌన్స్ చేసరికి స్టాక్ బాగా పెరిగింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంకే కాదు, మనం ఈ మంత్ బిగినింగ్ నుంచి మాట్లాడుకున్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ బిజినెస్ నెంబర్స్ మనం మాట్లాడుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ నెంబర్స్, బిజినెస్ నెంబర్స్లోని చాలా మంచి గ్రోత్ని రిపోర్ట్ చేశారు. సో అవి మనకి రిజల్ట్స్లోని పాజిటివ్ రెవెన్యూ గ్రోత్ అండ్ పాజిటివ్ ప్యాట్ గ్రోత్లో కన్వర్ట్ అయింది అనుకుని స్టాక్ ప్రైస్లో కూడా మనం మూమెంట్ని చూడొచ్చు. అండ్ లాస్ట్ 1 yearలో మనం చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ మార్కెట్లో బాగా పెరిగాయి. బట్ కానీ ఫైనాన్షియల్ సెక్టర్ అంత పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఎస్పెషల్లీ బ్యాంక్స్ అంతగా పార్టిసిపేట్ చేయలేదు. బ్యాంక్స్ ఒకటే కాదు, ఈవెన్ ఆటో యాన్సిలరీస్లో కూడా కొన్ని కేటగిరీ ఆఫ్ ఆటో యాన్సిలరీస్ కూడా అంతగా పార్టిసిపేట్ చేయలేదు. సో ఏవైతే సెక్టర్స్ పార్టిసిపేట్ చేయలేదు, వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉన్నదో అక్కడికి మార్కెట్ మనీని మూవ్ చేస్తుంటుంది. ఆ సెక్టర్ రొటేషన్లో భాగంగా ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టర్లోకి మనీ మూవ్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిలు మంచి నెంబర్స్ కమింగ్ డేస్లో డెలివర్ చేసినట్టయితే ఇంకా మనం మంచి ప్రైస్ ఎప్రిసియేషన్ చూడొచ్చు. ఎందుకంటే బికాస్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ స్టిల్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ అని మనకు దొరుకుతున్నాయి. నెక్స్ట్ మన కంట్రీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో క్వార్టర్ 7%, ఇయర్ ఆన్ ఇయర్ 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నాన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో క్వార్టర్ 19%, ఇయర్ ఆన్ ఇయర్ 26% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ విషయంకి వచ్చినట్టయితే క్వార్టర్ 11% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 23% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియలీ గుడ్ గ్రోత్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ క్వార్టర్ 19% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 30% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ అడ్వాన్సెస్ బుక్ అంటే లోన్ బుక్ గ్రోత్ చూసినట్టయితే క్వార్టర్ 4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 17% గ్రోత్ డెలివర్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు దే డిపాజిట్ బుక్ క్వార్టర్ 6% గ్రోత్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి అగైన్ 17% గ్రోత్ డెలివర్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క అదర్ కీ రేషియో చూసినట్టయితే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ప్రీవియస్ 2 quarters కంపేర్ చేసి ఇంప్రూవ్ అయింది, విచ్ ఇస్ గుడ్. అండ్ కాసా రేషియోలో కూడా ఇంప్రూవ్మెంట్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్లో వీళ్ళ కాసా రేషియో 44.1% రీచ్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ రిజల్ట్స్లో చూడాల్సిన క్రిటికల్ పారామీటర్ ఎన్పిఏ నెంబర్స్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ ఈ క్వార్టర్లో ఐసిఐసిఐ బ్యాంక్ 14.6% ROE జనరేట్ చేసింది, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ మేజర్లీ ఈ క్వార్టర్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఒక రీటైల్ బ్యాంకింగ్ హ్యాస్ డన్ రియలీ గుడ్. ఐసిఐసిఐ బ్యాంక్ సాలిడ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసేసరికి సెషన్లో స్టాక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 10% పైన పెరిగింది. నెక్స్ట్ ఎక్రిసిల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఎడిషనల్గా 1,40,000 యూనిట్స్
క్వాడ్స్ కిచెన్ షింక్స్ కెపాసిటీని యాడ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్గా అనౌన్స్ చేశారు. ఆ కెపాసిటీ ఎడిషన్ కంప్లీట్ అయిపోయినట్టుగా October 25th వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో ఎక్రిసిల్ ఒక క్వాడ్స్ కిచెన్ షింక్స్ ఒక కెపాసిటీ 8,40,000 యూనిట్స్కి రీచ్ అయింది. కంటిన్యూస్గా వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ వీళ్ళ కెపాసిటీని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే బికాస్ వీళ్ళ సేల్స్ డిమాండ్ అలా కనబడుతుంది. దానివల్లే మనకి స్టాక్ ప్రైస్లో కూడా అంత మూమెంటం కనబడింది. మనం జనవరి ఆ టైంలో మాట్లాడుకున్నప్పుడు హార్డ్లీ స్టాక్ 200 రూపీస్ రేంజ్లో ఉండేది. అక్కడి నుంచి స్టాక్ పెరగడానికి రీజన్ వీళ్ళకి ఏదైతే ఆర్డర్ ఇన్ఫ్లోస్ డిమాండ్ కనబడుతుందో దాంతో వీళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. దీంతో వీళ్ళు బిజినెస్ నెంబర్స్ అంటే ఫైనాన్షియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయి రెవెన్యూస్లోని ప్రాఫిటబిలిటీలో కూడా మనం మంచి గ్రోత్ చూస్తున్నాం. ఈ అప్డేట్ ఈరోజు సెషన్లో ఎక్రిసిల్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్లో శక్తి షుగర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బోర్డు 29th October రోజున మీట్ అయ్యి ఎన్సీడీస్ రూపంలో 675 crores క్యాపిటల్ రైజ్ చేయడానికి వీళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో ప్లాన్ చేస్తున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఫ్రెష్ వీక్ రామకృష్ణ ఫోర్జింగ్స్ నుంచి ఇంకొక ఫ్రెష్ ఆర్డర్ విన్ అప్డేట్. వీళ్ళు ఈరోజు రిలీజ్ చేసిన ఆర్డర్ విన్ అప్డేట్ ఏంటంటే స్కాండినేవియన్ ఆటోమోటివ్ OEM దగ్గర నుంచి వీళ్ళు డ్రైవ్ లైన్ సెగ్మెంట్లో ఆర్డర్ విన్ అయినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. ఈరోజు సెషన్లో ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉన్న ప్రెషర్తోని రామకృష్ణ ఫోర్జింగ్ స్టాక్ నెగిటివ్లో క్లోజ్ అయింది. కానీ వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ విన్ అవడం అయితే పాజిటివ్ ఈ కంపెనీకి. నెక్స్ట్ మఫ్తలాల్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ దగ్గర ఉన్న 1,92,637 square meters ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఈ ల్యాండ్ని నవసారి రియాలిటీ LLPకి సేల్ చేస్తున్నట్టుగా ఈ సేల్ యొక్క అగ్రిగేట్ వాల్యూ 35 crores 83 lakh rupeesకి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ సేల్ ద్వారా వీళ్ళకి ఏదైతే లిక్విడిటీ రాబోతుందో ఆ లిక్విడిటీ వీళ్ళు ఈ రిపోర్ట్ ద్వారా మనకు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ వీక్లో AGR డ్యూస్ రిలేటెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేసిన మోరటోరియంని వోడాఫోన్ అయితే యాక్సెప్ట్ చేసింది కదా. ఎయిర్టెల్ నుంచి ఇప్పుడు అప్డేట్ వచ్చింది. వీళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేసిన మోరటోరియం ఏదైతే ఉన్నదో AGR డ్యూస్ రిలేటెడ్గా వీళ్ళు ఆప్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే టెలికాం కంపెనీస్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. టెలికాం కంపెనీస్ అన్ని కలిపి 5G ట్రయల్స్ ఏవైతే కండక్ట్ చేస్తున్నాయో ఈ 5G ట్రయల్స్ని ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేయమని వీళ్ళు డాట్కి లెటర్ రాసినట్టుగా అప్డేట్ అయితే CNBC ఆవాజ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ మిండా ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు సోలార్ ఎనర్జీ కంపెనీ అయిన స్ట్రాంగ్స్ అండ్ రెన్యూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలోని 3,07,850 ఈక్విటీ షేర్స్ని 80 rupees పర్ షేర్ చొప్పున 2,46,28,000 రూపీస్కి ఎక్వైర్ చేస్తున్నట్టు వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. ఈక్విటీ ఎక్విజిషన్తో మిండా ఇండస్ట్రీస్కి స్ట్రాంగ్స్ అండ్ రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని వాళ్ళ స్టేక్ 28.1%కి రీచ్ అయింది. నా ఈ ఎక్విజిషన్ వల్ల మహారాష్ట్రలోని మిండా ఇండస్ట్రీస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సోలార్ పవర్ అవైలబుల్గా రానున్నది. ఎక్విజిషన్ అప్డేట్ ఈరోజు సెషన్లో మిండా ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ SH కేల్కర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు బోర్డు October 29th రోజున మీట్ అయ్యి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడంతో పాటు వీళ్ళు బైబ్యాక్ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. బైబ్యాక్ ఈజ్ అ గుడ్ అనౌన్స్మెంట్ ఫర్ ఎనీ కంపెనీ. బట్ కానీ SH కేల్కర్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనకి 500 crores ప్లస్ డెట్ కనబడుతుంది. నవ్వు డెట్ ఫ్రీ కంపెనీస్ బైబ్యాక్ చేస్తే ఒక అర్థం ఉన్నది. బట్ కానీ డెట్ ఉన్న కంపెనీస్ బైబ్యాక్ చేయడం ఐ డోంట్ నో. డెట్ క్లియర్ చేసుకోవచ్చు కదా. డెట్ క్లియర్ చేసుకున్నట్టయితే ప్రాఫిటబిలిటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో డెట్ క్లియర్ చేయకుండా వీళ్ళు బైబ్యాక్ ఎందుకు చేస్తున్నారు? SH కేల్కర్ మంచి కంపెనీ అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ బిజినెస్ కూడా డీసెంట్గా బాగానే గ్రో అవుతుంది రీసెంట్ టైంలో. బట్ మేనేజ్మెంట్ ఇలాంటి కాల్ ఎందుకు తీసుకున్నారు? ఈ పాజిటివ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ ఈరోజు సెషన్లో SH కేల్కర్ స్టాక్ దగ్గర 5% పెరిగింది. కానీ నేనైతే ఈ యాక్షన్ అంత పెద్ద పాజిటివ్గా చూడట్లేదు. ఎందుకంటే బికాస్ వీళ్ళు బైబ్యాక్ చేసే బదులు డెట్ క్లియర్ చేసుకున్నట్టయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 38.4% అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 6.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళ ఎబిటా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 55.6% అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 22.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో టాటా ఎల్ఎక్సీ 30.8% ఎబిటా మార్జిన్ జనరేట్ చేసింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 58.9% గ్రోత్, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 10.5% గ్రోత్ డెలివర్ చేసింది. అండ్ టాటా ఎల్ఎక్సీ యొక్క లార్జెస్ట్ సెగ్మెంట్ అయిన EPD ఎంబెడెడ్ ప్రొడక్ట్ డిజైన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ ఈ క్వార్టర్లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 34.4% గ్రోత్ డెలివర్ చేసింది. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 10.6% గ్రోత్ డెలివర్ చేసింది. అండ్ టాటా ఎల్ఎక్సీ ఈ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ అండ్ ఆటోనమస్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుందని మనకు తెలుసు కదా. ఈ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఎస్పెషల్లీ ఆటోమొబైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ ఆటోమొబైల్ బిజినెస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 29% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 12.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ ఎలక్ట్రిక్ అండ్ ఆటోనమస్ టెక్నాలజీ ద్వారా వీళ్ళకి వచ్చింది ఈ సెగ్మెంట్లో. అండ్ ఇన్ఫాక్ట్ టాటా ఎల్ఎక్సీ యొక్క ఎలక్ట్రిక్ అండ్ ఆటోనమస్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ ఏవైతే ఈ ప్రొడక్ట్స్కి డీల్స్ కూడా మంచి డీల్స్ కూడా విన్నారు. అండ్ పైప్ లైన్ కూడా బాగున్నదని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు మీడియా అండ్ కమ్యూనికేషన్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే ఈ సెగ్మెంట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 32.9% గ్రోత్ డెలివర్ చేశారు. లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 7.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ చాలా బాగా గ్రో అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 72.3%, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 6.6% గ్రోత్ డెలివర్ చేసింది.
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టాటా ఎలక్స్ యొక్క ఐడివి సెగ్మెంట్ విషయంకి వచ్చినట్లయితే ఈ సెగ్మెంట్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 64.5% గ్రోత్, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి 14.2% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్గా టాటా ఎలక్స్ యొక్క ఈ క్వార్టర్ నెంబర్ చూసినట్లయితే నెంబర్స్ అయితే బాగున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ టాటా ఎలక్స్ యొక్క ఎండీ అండ్ సిఓ మనోజ్ రాఘవన్ గారు ఏం చెప్తున్నారంటే ఆటోమోటివ్ మార్కెట్లో సిగ్నిఫికెంట్ గ్రోత్ చూస్తున్నాం అండ్ ఈవీ అండ్ అటానమస్ టెక్నాలజీలో స్ట్రాటజిక్ డీల్స్ వినయం అండ్ ఈ క్వార్టర్లో 700 న్యూ ఎలక్సియన్స్ అంటే 700 ఎంప్లాయీస్ని యాడ్ చేసినట్టుగా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే 9% ఎంప్లాయీ హెడ్ కౌంట్లో గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళ ప్రెజెంటేషన్ ఏదైతే ఉంటుందో ప్రెజెంటేషన్లో మనకి ఆర్డర్ ఇన్ఫ్లో ఇవన్నిటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నాకు కంప్లీట్ ప్రెజెంటేషన్ అయితే రాలేదు. ప్రెజెంటేషన్ వస్తే నేను ఫర్దర్గా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయగలిగేవన్నీ. బట్ ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తున్నట్టయితే టాటా ఎలక్స్ యొక్క నెంబర్స్ అయితే నాకు బాగానే కనబడుతున్నాయి. ఈరోజు సెషన్లో టాటా ఎలక్సీ స్టాక్ 3% పైన కరెక్ట్ అయింది, కానీ ఓవరాల్గా నెంబర్స్ చూసినట్టయితే నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. వీళ్ళు డీటెయిల్ ప్రెజెంటేషన్ వచ్చాక ఇంకేమైనా నాకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ టాటా మోటార్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్ టైంలో టాటా మోటార్స్ ఈవీ సెగ్మెంట్లో అగ్రెసివ్గా తన స్టెప్స్ అయితే ముందుకేస్తుంది కదా. నో టాటా మోటార్స్ మేనేజ్మెంట్ ఏం కామెంట్ చేస్తుందంటే నెక్స్ట్ 4 yearsలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో వీళ్ళు 15,000 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అండ్ 10 న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్గా టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ డివిజన్లోని టీపీజీ గ్రూప్ ఇన్వెస్ట్ చేసింది కదా. ఆ టీపీజీ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో డెఫినెట్లీ టాటా మోటార్స్ ఈవీ డివిజన్ ఏదైతే ఉంటుందో దీనికి బిగ్ బూస్ట్గా మనం చూడొచ్చు. దీనివల్ల వీళ్ళు అగ్రెసివ్గా ఇంకా ఫర్దర్ అగ్రెసివ్గా ముందుకెళ్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది మేనేజ్మెంట్ కామెంట్స్ బట్టి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకోవడం టాటా మోటార్స్తో పాటు టాటా ఎలక్సీ, టాటా పవర్ అండ్ టాటా కెమికల్స్తో పాటు అన్లిస్టెడ్ స్పేస్లోని టాటా టెలి సర్వీసెస్ కూడా పాజిటివ్. ఎందుకంటే బికాస్ ఈ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈవీ రిలేటెడ్గా వాళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. సో టాటా మోటార్స్ వాళ్ళ ఈవీ స్కోప్ అంటే వాళ్ళ బిజినెస్ని గ్రో చేయగలిగినట్టయితే ఇవన్నీ కంపెనీలు కూడా టాటా గ్రూప్ కంపెనీస్ ఏవైతే ఈవీ సెగ్మెంట్లో వాళ్ళ బిజినెస్లను ఆపరేట్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటే వీళ్ళందరూ కూడా బిజినెస్ గ్రో అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీపక్ ఫెర్టిలైజర్స్ క్యూఏపీ రూట్లోని ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్గా అనౌన్స్ చేసింది కదా. ఈ 510 crores క్యూఏపీ ఇష్యూ క్లోజ్ అయింది. ఈ ఇష్యూలోని మార్కీ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ అండ్ గ్లోబల్ మార్కీ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పెద్ద పెద్ద కంపెనీలు లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఫెడిలిటీ, అవెండస్, సొసైటీ జనరల్, స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ లాంటి మార్కీ ఇన్వెస్టర్స్ ఈ క్యూఏపీలో పార్టిసిపేట్ చేశారు. ఈ అప్డేట్ మనకి వీకెండ్లోనే వచ్చింది, బట్ కానీ మార్నింగ్ అయితే పెద్దగా స్టాక్లో మూమెంటం కనబడలేదు. మళ్ళీ ఫ్రెష్గా అప్డేట్ రిలీజ్ చేశారు కంపెనీ దగ్గర నుంచి. స్టాక్లో మనకి మూమెంటం కనబడి ఈరోజు సెషన్లో ఈ స్టాక్ 2% పైన పెరిగింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ టెక్స్టైల్ కంపెనీ అయిన స్పోర్ట్ కింగ్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 63.29% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 491% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి 1058% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఈస్ రియలీ అమేజింగ్ గ్రోత్. అండ్ ఈవెన్ వీళ్ళ మార్జిన్స్లో కూడా మనకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్, ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్, ప్యాట్ మార్జిన్లో కూడా మనకు కనబడుతుంది. ఈ నెంబర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అదే లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసి చూసాం అనుకోండి వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో గ్రోత్ కనబడుతుంది అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్లో కూడా మనకు గ్రోత్ కనబడుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్ టు స్పోర్ట్ కింగ్ ఒక బ్యాలెన్స్ షీట్ విషయంకి వచ్చినట్టయితే ఈక్విటీ అసెట్స్ గ్రో అయ్యి, లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ రెడ్యూస్ అయ్యాయి. కాకపోతే మార్చ్తో కంపేర్ చేస్తే ట్రేడ్ రిసీవబుల్స్ కొంచెం పెరిగాయి. ఈ స్పోర్ట్ కింగ్ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసరికి ఈరోజు సెషన్లో స్టాక్ 5% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. లాస్ట్ 1 yearలో చూసినట్టయితే ఈ స్పోర్ట్ కింగ్ స్టాక్ 2000% పైన రిటర్న్ డెలివర్ చేసింది. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఆంపైర్ బ్రాండ్తో ఎలక్ట్రిక్ 2 wheelersతో పాటు ఎలక్ట్రిక్ 3 wheelersని కూడా సేల్ చేస్తారు కదా. సో వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన అప్డేట్ ఏంటంటే ఎంఎల్ఆర్ ఆటో లిమిటెడ్ అనే కంపెనీలోని వీళ్ళు 26% స్టేక్ని ఏదైతే ఎక్వైర్ చేద్దామని ప్లాన్ చేశారో ఆ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్టుగా, దీంతో ఎలక్ట్రిక్ 3 wheeler సెగ్మెంట్లోని వీళ్ళ ఫుట్ ప్రింట్ ఇంక్రీజ్ అయినట్టుగా, స్ట్రెంత్ అయినట్టుగా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేస్తుంది. ఈ అప్డేట్ ఈ సెషన్లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ రిలేటెడ్గా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఎక్విజిషన్ హైటెక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎక్విజిషన్ రిలేటెడ్గా డిలే అవుతూ వస్తున్నది. నవ్వు ఈ ఎక్విజిషన్ వీళ్ళు కంప్లీట్ చేసినట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. నవ్వు ఈ హైటెక్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఎక్వైర్ చేయడం ద్వారా మెట్రోపోలిస్కి సౌత్ మార్కెట్లోని లీడర్షిప్ పొజిషన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి అయితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ అపోలో టైర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హై ఎండ్ కార్స్ అండ్ అలాగే సూపర్ బైక్ సెగ్మెంట్లోని టైర్స్ ఏవైతే ఉంటే ప్రీమియం టైర్ బ్రాండ్ అయినా వీళ్ళది యూరోపియన్ ప్రీమియం టైర్ బ్రాండ్ ఇది. బ్రెడస్టన్ అని ఈ బ్రాండ్ని ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేసినట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ మన కంట్రీలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా లార్జెస్ట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ క్వార్టర్లీ నెంబర్స్ రిలీజ్ చేసింది.
ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటాలోని అండ్ ప్యాట్ లో కూడా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రిలయన్స్ ఒక క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్ లో ఏదైతే గ్రోత్ వచ్చిందో ఈ గ్రోత్ కి మేజర్ కారణం ఏం చెప్తుందంటే కంపెనీ వీళ్ళ O2C సెగ్మెంట్ లో హైయర్ రియలైజేషన్ వల్ల అండ్ చాలా స్టేట్స్ లో లాక్డౌన్ లిఫ్ట్ చేసేయడం వల్ల రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ రీటైల్ బిజినెస్ లో ఏదైతే గ్రోత్ కనబడిందో ఆ గ్రోత్ వల్ల కూడా వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా అండ్ ఈవెన్ ఎబిటా నెంబర్ లో కూడా రీటైల్ బిజినెస్ చాలా మంచి కంట్రిబ్యూషన్ డెలివర్ చేసినట్టుగా మేనేజ్మెంట్ చెప్తుంది. సేమ్ థింగ్ మనం ఇక్కడ చూడొచ్చు, రిలయన్స్ ఒక ఎబిటాలోని వీళ్ళ రీటైల్ బిజినెస్ చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ అయితే డెలివర్ చేసినట్టు మనకు కనబడుతుంది. నెక్స్ట్ వీళ్ళ O2C సెగ్మెంట్ చాలా బాగా కంట్రిబ్యూట్ చేసింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలయన్స్ ఒక బ్యాలెన్స్ షీట్ లో గ్రాస్ డెట్ 2,55,000 crores కి రీచ్ అయింది. కాకపోతే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో 2,59,000 క్యాష్ ఉన్నది కాబట్టి ఇది నెట్ డెట్ ఫ్రీ కంపెనీ అవుతుంది. అండ్ వీళ్ళు రీటైల్ సెగ్మెంట్ లో ఈ క్వార్టర్ లో 91 స్టోర్స్ యాడ్ చేసినట్టుగా వీళ్ళు టోటల్ స్టోర్స్ 813 కి రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు డిజిటల్ సర్వీస్ బిజినెస్ అదే జియో బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే ఈ క్వార్టర్ లో వీళ్ళ కస్టమర్ బేస్ లో మనకి డిక్లైన్ కనబడుతుంది. అండ్ పెర్ క్యాపిటల్ డేటా అండ్ వాయిస్ యూసేజ్ విషయంకి వచ్చినట్టయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళ యూజర్స్ ఈచ్ యూజర్ 17.6 GB డేటాను కన్స్యూమ్ చేసినట్టుగా అండ్ యావరేజ్ గా 840 వాయిస్ మినిట్స్ ని యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ డేటా కన్సంప్షన్ అయితే ఇన్సేన్ కన్సంప్షన్. అండ్ రిలయన్స్ జియో యొక్క ఆర్పు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ 143 రూపీస్ కి రీచ్ అయింది. అండ్ జియో యొక్క 5G ప్లాట్ఫామ్ విషయంకి వచ్చినట్టయితే వేరియస్ లొకేషన్స్ లో వీళ్ళ 5G ఫీల్డ్ ట్రయల్స్ అయితే స్టార్ట్ చేసినట్టుగా అండ్ ఈ బిజినెస్ లో వేరియస్ పార్ట్నర్షిప్స్ ని ఎక్స్ప్లోర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ జియో తన డిజిటల్ సొల్యూషన్స్ లోని నెక్స్ట్ జనరేషన్ హోమ్ ఎక్స్పీరియన్స్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేయబోతున్నట్టుగా చెప్తుంది. వీళ్ళు తొందరలోనే స్మార్ట్ స్పీకర్స్ ని, హోమ్ IoT సొల్యూషన్స్ ని, వేరియస్ బిగ్ స్క్రీన్ యాప్స్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ రోజు సెషన్ లో స్లైట్ గా నెగిటివ్ గా క్లోజ్ అయింది, కానీ ఓవరాల్ గా చూసినట్టయితే వీళ్ళు ఏవైతే నెంబర్స్ డెలివర్ చేశారు నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.